ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలి, విదేశీ సంస్థలను మన రాష్ట్రానికి రప్పించాలనే తపనతో చంద్రబాబు నాయుడు, లోకేష్, అలాగే పరిశ్రమల శాఖ మంత్రి భరత్ కొంతమంది అధికారులతో కలిసి దోవస్కి వెళ్తే, స్విట్జర్లాండ్కి వెళ్తే, ఈ సమయంలో ఒక అంశం ఏంటంటే పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు. అంటే చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి వెళ్ళారు, ఆయన అక్కడ ఉన్నప్పుడు విడుదలైంది. ఇక మరో పక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అత్యుత్సాహం. ఆయన ఏదో చెప్పాడని చెప్పి దున్నపోతు ఈనిందంటే దూడను కట్టి అనే సంధాన ఇక మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ఇక దాన్ని నెత్తి మీద పెట్టుకుని రకరకాల విష ప్రచారం, గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఎలాంటి ప్రచారం జరుగుతూ ఉందంటే దానికి కొంత మూలం కూడా లేకపోలేదు. చంద్రబాబు నాయుడు విదేశీ యాత్రకు ముందే ఇక్కడ ఇద్దరు ముగ్గురు నాయకులు మొదలెట్టారు. సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి. ఆయన సీనియర్ నాయకుడు, చాలా బాధ్యత కలిగిన వ్యక్తి, పాలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన పార్టీ వాళ్ళ ఆలోచన విధానం తెలుసుకోకుండా లోకేష్ సమర్థుడు, లోకేష్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పెట్టాలని అంటాం. ఈయనకి వంత పాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, ఇంకా కొంతమంది మైనారిటీ నాయకులు వంత కలిపి లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వాలి, ఆయనకు అర్హతలు ఉన్నాయి, పాదయాత్ర చేశాడని చెప్పి మొదలుపెట్టారు. సరే, చంద్రబాబు నాయుడు ఆయన బిజీలో ఆయన ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఎలా ఆయన చంద్రబాబు నాయుడు దావోస్కి వెళ్ళేటప్పుడు మన ఒక విద్యార్థి నీట్ పరీక్ష రాసేటప్పుడు, జేఈ పరీక్ష రాసేటప్పుడు ఎలాంటి ప్రిపరేషన్ ఉంటుందో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకున్న సహజ వనరులు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, పోర్టుల గురించి, పెట్టుబడికి అనుకూలమైన వాతావరణాలన్నీ ఏమున్నాయని చెప్పి స్లైడ్లు తయారు చేసుకుని రిహార్సల్స్ వేసుకుని ఆయన అక్కడికి వెళ్ళి ఏకైక లక్ష్యం, వెళ్ళాం కొన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలనే ఆలోచనతో ఆయన అక్కడికి వెళ్ళాడు. మార్గ మధ్యంలో జూరిచ్ అంటాం, యూరప్లో, అక్కడ ఒక 15 దేశాల మన ప్రవాస ఆందోళనలు కలిసి ఒక సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో చంద్రబాబు నాయుడు, రామ్మోహన్ నాయుడు, లోకేష్, టీజీ భరత్ పరిశ్రమల శాఖ మంత్రి మాట్లాడమన్నారు. టీజీ భరత్ ఉత్సాహం, అత్యుత్సాహం. మొదటిసారి ఎమ్మెల్యే, అనుభవం తక్కువ. ఈయన తండ్రి టీజీ వెంకటేష్. టీజీ వెంకటేష్ తొలుత తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. తదుపరి కాంగ్రెస్ పార్టీలోకి మారి కాంగ్రెస్ మంత్రిగా పనిచేశాడు. ప్రస్తుతం తెలుగుదేశం నుంచి కొడుకు టీజీ భరత్ ఎమ్మెల్యే, తండ్రి భారతీయ జనతా పార్టీలో ఉన్న టీజీ వెంకటేష్. ఈయన అక్కడ వెళ్ళి పరిశ్రమల పెట్టుబడులు దాని గురించి మాట్లాడాల్సింది పోయి చక్కగా చెప్పాడు చంద్రబాబు నాయుడు. కర్మభూమి అన్నాడు, జన్మభూమి అన్నాడు. మీరు ఇక్కడ యూరోప్లో కర్మభూమి, మీరు పనిచేస్తున్నారు, అంతర్జాతీయ స్థాయికి వచ్చారు, జన్మభూమిని మరవద్దు, పెట్టుబడులు మీరు పెట్టండి, పెట్టించండి అని చెప్పి ఆయన చెప్తుంటే ఈ టీజీ భరత్ అసలు ఏం సంబంధం లేకుండా లోకేష్ను గురించి సర్టిఫికెట్లు ఇవ్వటం ఏంటి? లోకేష్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు కూడా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదవలేదు. ఆయన రాష్ట్రం అంతా పాదయాత్ర చేశాడు. రాష్ట్రం అంతా పాదయాత్ర చేసింది లోకేష్ పెద్ద వయసులో. చంద్రబాబు నాయుడు 2 యాత్రలు చేశాడు. వస్తున్నా మీకోసమైన యాత్ర 2007 2 తెలుగు రాష్ట్రాలని కలిగి తిరిగేలా తిరిగాడు. ఎండనక వాననక లెక్క చేయకుండా 7 నెలలు 210 రోజులు తిరిగాడే. తర్వాత మళ్ళీ 2013లో పాదయాత్ర హిందూపురం నుంచి మొదలుపెట్టి చేశాడు. కనుక ఆ పెద్ద ఆయన ఆ వయసులో 2 యాత్రలు చేస్తే ఆయన గుర్తురాలేదు ఈ టీజీ భరత్. లోకేష్ గురించి పొగడతలతో ముంచెత్తడం, ఇక అదుపు తప్పింది నోరు, అదుపు తప్పి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి, లోకేష్ ఏదో ఒకరోజు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయిపోతాడని చెప్పి నోరు జారాడు. నిర్ఘాంతపోయాడు. చంద్రబాబు నాయుడికి ఆవేశం తట్టుకోలేకపోయాడు. కానీ అంతర్జాతీయ వేదికని అదుపు చేసుకుని సమావేశం అవ్వగానే టీజీ భరత్కి అక్షంతలు వేసేసాడు. అదే పార్టీ మీటింగ్ అయితే అక్కడికక్కడే కట్ చేసేవాడు. కానీ ఎందుకు లేని అది పూర్తి చేసిన తర్వాత దానికి అక్షంతలు వేసి ఏం చేశాడు, భరత్ ఇది నీకు మర్యాదగా ఉండదు,
నిన్ను పెట్టుబడుల గురించి మాట్లాడమంటే పరిశ్రమల శాఖ మంత్రిగా, వాణిజ్య శాఖ మంత్రిగా వచ్చి వాళ్ళని ఆకర్షించాల్సింది పోయి అనవసరమైన విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నావు అని చెప్పి బాగానే క్లాస్ పీకాడు. క్లాసు పీకటమే కాదు, ఈయన మాటలు విన్న తర్వాత చంద్రబాబు నాయుడికి బాగా జ్ఞానోదయం కలిగింది. అక్కడ సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఈ వర్మ వీళ్ళంతా కెలుకుతున్నారు అని చెప్పి ఆయన రాష్ట్ర పార్టీ నాయకత్వానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేశాడు. శ్రీనివాసరావు, ఎవ్వరూ కూడా ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గురించి ఎవ్వరు మాట్లాడటానికి వీల్లేదు. ఎవరైనా లక్ష్మణ రేఖ దాటారా వేటు తప్పదో. ఎవరైనా ఈ పార్టీలో ఉండదలుచుకుంటే నేను చెప్పింది వినాలి. మీ ఇష్టమైన పనులు చేశారంటే అవుట్. నేనేం లెక్క చేయను. ఎంతటి వాడైనా, ఎవడైనా, ఏ కులమైనా, ఏ వయసు అయినా నేను లెక్క చేయనని చెప్పి వార్నింగ్ ఇచ్చి అందరికీ ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి సమాచారమే కాదు, పార్టీ క్యాడర్కి మొత్తం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు విషయం ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఈ అత్యుత్సాహం చూపించే నాయకులు రకరకాలుగా ప్రచారం, ఇవి ఎన్ని రకాలుగా కలిపారంటే ఒక వాదన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలంట. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే అప్పుడు లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి వస్తుంది కనుక పవన్ కళ్యాణ్ ఎత్తేసి ఆయన్ని ముఖ్యమంత్రి చేసేస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడిని వీళ్ళే, ఈ సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళే అక్కడంట కేంద్ర మంత్రికి వెళ్తాడంట, లేదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి వెళ్తాడంట. అసలు చంద్రబాబు నాయుడు బతికున్నంత కాలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే కట్టుబడి ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంకి వెళ్ళే ప్రసక్తే లేదు, ఉండదు కూడా. ఆనాడు ఒక అవకాశం వచ్చింది ఆయనకి. వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రిగా ఉండమని అడిగారు. నాకు వద్దు అన్నాడు. వేరే వాళ్ళని ప్రధానమంత్రిగా పెట్టాడు. ఇప్పుడు దేవేగౌడ కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి ఎందుకు అయ్యాడు? నాకు వద్దని చంద్రబాబు నాయుడు, నేను వద్దు, నా రాష్ట్ర అభివృద్ధికి కంకణబద్ధుడై ఉన్నాను, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కంకణబద్ధుడై ఉన్నానని చెప్పబట్టి దేవేగౌడకు అవకాశం ఇచ్చారు. కనుక చంద్రబాబు నాయుడు బతికున్నంత కాలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ఉంటాడు. ఆయన పదవిని వదలడు. అంతేకాదు రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా ఆయన వదలడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి అర్థమైంది, ఈ భారతదేశంలో చాలామంది సన్ స్ట్రోక్ తగిలి దెబ్బతినిపోయింది, పార్టీ పతనం అయిపోయింది. సన్ స్ట్రోక్ అనగా ఎండ కాదనమా, SON సన్ను, కొడుకు దెబ్బకి కుదేలిపోయిన ఈ పార్టీలు, మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఆ కుటుంబ పాలన వల్ల కుమారులు రంగప్రవేశం చేసి పార్టీ అడ్రస్ లేకుండా పోయిన సంఘటనలు ఉన్నాయి. కనుక చంద్రబాబు నాయుడు ఒక సీనియర్ పొలిటీషియన్గా విజ్ఞతతో ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయబోడు. చంద్రబాబు నాయుడు ఆ పదవిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 6 ఆయన దేహంలో శ్వాస ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇప్పుడున్న ప్రభుత్వం ఇది 5 ఏళ్ల ప్రభుత్వం కాదు, 10 సంవత్సరాల ప్రభుత్వం. ఇక తర్వాత ఈయనేమో ఈ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేశారు. ఇంకొక వాదనలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టరు, లోకేష్ కూడా 2వ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఇంతకుముందు జగనన్న 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ కూడా 2014లో మేనిఫెస్టోలో ప్రకటించి 1 బీసీలకు 1 కాపులు 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఇచ్చాం కనుక ఇప్పుడు 2వ డిప్యూటీ చీఫ్ మినిస్టరు కాపు కోటా కింద పవన్ కళ్యాణ్కి ఇస్తే అది మరి బీసీలకు ఇవ్వాలి కానీ అగ్రవర్ణాలకు ఇవ్వకూడదు కదా. ఆయన కలిపేసి పవన్ కళ్యాణ్, లోకేష్ 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లే అని చెప్పి ఇంకొక వాదన ప్రచారం చేయడం మొదలెట్టారు. ఈ ప్రచారం అంతా ఎవరు? అత్యుత్సాహం చూపించే కొంతమంది నాయకులు, కార్యకర్తలు, లేదు సోషల్ మీడియా. దీంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్ర ఉన్నది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు జగన్, అక్రమ సంపాదన ఉంది. ఆ డబ్బులు ఎన్నికల ముందే మొదలెట్టాడు. సుమారుగా 50 యూట్యూబ్ ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి నియంత్రణ ఉన్నాయి. ఇవాళ సాక్షి ఛానల్ ఎవరు చూసే పరిస్థితి లేదు. సాక్షి కాకుండా ఒక 5 శాటిలైట్ ఛానల్ను కూడా కొనుక్కున్నాడు. ఒక జాతీయ ఛానల్లో కూడా పెట్టుబడులు పెట్టాడు జగన్. ఇక ఎవడు చూడటం లేదని చెప్పి సోషల్ మీడియాల ద్వారా ఈ 3 పార్టీల మధ్య తగాదా పెట్టాలి, అభిప్రాయ భేదాలు కల్పించాలని చెప్పి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్ర. పాపం అమాయకంగా తెలవక తెలుగు తమ్ముళ్ళు ఆనాడు మోడీ చంద్రబాబు నాయుడుకి చెప్పిన సలహా ఇప్పటికీ కూడా నాకు గుర్తుంది. ఏం చెప్పాడు?
ఆ కుర్రవాడు జగన్ నీకు ట్రాప్ వేస్తున్నాడు బాబు, ఆ ట్రాప్లో పడబాక, ఈ ప్రత్యేక హోదా అనేది మిథ్య, ఆ ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక హోదా వల్ల నీకు ఎన్ని వేల కోట్లు వస్తాయో దానికి నీకు రెట్టింపిస్తాను అని చెప్పి ఆనాడు చెప్పాడు. ఇవాళ అసలు ఏ రాజధానికైనా ఇన్ని వేల కోట్లు ఎక్కడైనా ఇచ్చిన చరిత్ర భారతదేశంలో ఉందా? ఏకదం 31,000 కోట్లు పోలవరానికి కావలసిన నిధులన్నీ ఇస్తానన్నాడు. మొన్న అమిత్ షా విజయవాడ వచ్చినప్పుడు గన్నవరంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రారంభంలో బహిరంగ ప్రకటన చేశాడు. ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా 3 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చింది ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కనుక ఆ రోజు ట్రాప్లో పడ్డాడు. ఎంత వారించిన ఆనాడు బీజేపీ చంద్రబాబు నాయుడు వదలా, చంద్రబాబు నాయుడే బీజేపీని వదిలాడు. దానివల్ల నష్టపోయింది ఎవరు? తెలుగుదేశం పార్టీ నష్టపోయింది, కార్యకర్తలు నష్టపోయారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలైంది. ఆనాడు కూడా లోకేష్ తెలుసో తెలవకో కొన్ని విమర్శలు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మీద చేయటం కూడా శోచనీయం. ఆ రోజు 2018లో చంద్రబాబు నాయుడు సమయంను పాటించి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసినట్లయితే 2019లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. కనుక ఒకసారి అనుభవం వచ్చింది, ఒకసారి వాతలు పడ్డాయి, మళ్ళీ ఎటువంటి తప్పు జరగదు. ఇప్పుడు ఈ 3 పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించడానికి ఈ ఉప ముఖ్యమంత్రులని ఈ వివాదాన్ని సృష్టించి, వాస్తవానికి చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వంలో నంబర్ 1 చంద్రబాబు నాయుడే, నంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇక నంబర్ 3 అనే వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళిద్దరే. కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సమానత్వం కూడా ఇస్తున్నాడు. బహిరంగంగానే చెప్పాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేకపోతే ఈరోజు మనం అధికారంలోకి వచ్చేవాళ్ళమా, బీజేపీని మనం కలుపుకోగలిగేవాళ్ళమా? ఆ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ధైర్యంగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉంటే జైల్లో పలకరించి వచ్చి ఆగ్రహావేశాలతో జగన్మోహన్ రెడ్డిని అంతం చెయ్యాలి అంటే, అంతం అంటే ఆయన అంతం చేయడం కాదు, ఆ పార్టీని, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని అంతం చేయాలనే పట్టుదలతో అక్కడికక్కడే అప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్నాడు. పొత్తు ధర్మం ప్రకారం తను ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు బీజేపీ పెద్దలతో సంప్రదించి చంద్రబాబు నాయుడికి నేను టీడీపీకి మద్దతు ఇస్తానని చెప్పాలి. కానీ ఆగల, బయటకు వచ్చాడు, బహిరంగంగా జనసేన పార్టీ టీడీపీకి మద్దతు ఇస్తుందని ధైర్యంగా చెప్పాడు. పొత్తు పార్టీ వాళ్ళు ఏదైనా కానీ వదిలేస్తే వదిలేస్తారు, బీజేపీ వాళ్ళని లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు ఆ పరిస్థితిని చూసి మద్దతు ఇచ్చాడు. ఇక తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రుల సంగతి కూడా ఇక్కడ ప్రస్తావించవలసిన అవసరం ఉంది. అన్నీ అనుభవించారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వ్యాపారాలకి, పరిశ్రమలకి దెబ్బ తగులుతుందని చెప్పి మాజీ మంత్రులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది బెంగళూరు వెళ్ళిపోయారు, కొంతమంది మద్రాసు వెళ్ళిపోయారు, కొంతమంది హైదరాబాద్ వెళ్ళిపోయారు, ఇంకా కొంతమంది వ్యాఖ్యానాలు చేశారు. అన్న ఈ పార్టీ ఇంకా మళ్ళీ బట్టకట్టదు, ఇది గెలిచే పార్టీ కాదు, మనం మేము తట్టుకోలేం, మా వ్యాపారాలు దెబ్బతింటాయి, మా కాంట్రాక్టులు దెబ్బతింటాయని కొంతమంది తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులతో చట్టాపట్టాలు వేసుకున్నారు. అటువంటి సమయంలో అండగా నిలిచిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందువల్ల ఈ అభిప్రాయ భేదాలు సృష్టించడానికి కావలసిన ఈ అపరిపక్వ అనుభవ రాహిత్యం ఉన్న తెలుగుదేశం కొద్దిమంది నాయకుల యొక్క మాటలను సోషల్ మీడియా వక్రీకరించి ఇదంతా కూడా టీ కప్పులో తుఫాను మాత్రమే. పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు ఆయనకున్న 40 సంవత్సరాల విశేష రాజకీయ చరిత్రలో ఎలా అడుగులు వేయాలో తెలుసు. అందువల్ల లోకేష్ని ఆయన దగ్గర కొంతమంది భజన పరులు ఉన్నారు, ఆయన ములగ చెట్టు ఎక్కించాలని ప్రయత్నం చేస్తున్నారు. అది లోకేష్ కూడా గమనించాడు. నన్ను ములగ చెట్టు ఎక్కిస్తున్నారు, వీళ్ళు భజన చేస్తున్నారు, నువ్వు ఇంద్రుడు చంద్రుడని పొగుడుతున్నారు, వాళ్ళు వచ్చేది పనుల కోసం వస్తున్నారు. అందువల్ల లోకేష్ కూడా ఒకటే చెప్పాడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాకు అన్న లాంటి వాడు, ఆయన తర్వాతనే నేను, ఆయనతో సమానంగా కాదు అని కూడా ఆయన స్పష్టత ఇవ్వడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా విజ్ఞతతో ప్రవర్తించాడు. ఎన్నికల ముందు 2023లో ఆ జనసేన పార్టీలో ఉండే కొంతమంది నాయకులు, పెద్దలు, హరిరామ జోగయ్య లాంటి వాళ్ళే